హాయ్ ఫుడ్డీస్, వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మటన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని దాన్ని ఒక దానిలో వేసుకోవాలి. దానిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. అలానే సరిపడినంత ఉప్పు, కారం వేసుకుని బాగా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. ఈ మటన్ ఫ్రై అనేది ఒక 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. కారం ఉప్పు అనేది ఇప్పుడే మనం సరిపడా వేసుకోవాలి. ఉప్పు తర్వాత వేసుకోవడానికి కుదరదు. ఇప్పుడు దాన్ని పొయ్యి మీద పెట్టుకుని వాటర్ అంతా డ్రై అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని వేరొక ప్యాన్లోకి తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని అవి బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుని బాగా కలిసేలా తిప్పుకోవాలి. ఇంకేముంది, మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని రైస్లో తినొచ్చు, అలానే చపాతీస్లో కూడా తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.